పల్లె పొలిమేరల్లో పచ్చని పొలాల మధ్య పక్షుల కిలకిల రావాలతో మారుమ్రోగే ఆ ఊరిలో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో శ్రవణానందుడు జీవించేవాడు. అతని తాతలు తండ్రులు సంపాదించిన విస్తారమైన ఆస్తి అతనికి అందింది. కానీ ఆస్తి మాత్రమే కాదు, గ్రంథాలయాలంటే, పుస్తక పఠనం అంటే అతనికి అపారమైన ఆసక్తి. రోజంతా ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు, సంగీత శాస్త్రాలు చదువుతూ కాలక్షేపం చేసేవాడు. అతని మనసులో సుఖం అంటే సొమ్ము కాదు, జ్ఞానం అనే బలమైన నమ్మకం ఉండేది. ఒక ఉదయం అతని ఇంటికి 3 బంధువులు వచ్చారు. అందులో ఒకడు వ్యాపారి, మరొకడు గాయకుడు, ఇంకొకడు రాజుద్యోగి. శ్రవణానందుడు వారిని ఆత్మీయంగా ఆహ్వానించాడు. ఆ 3 పరస్పరంగా తమ గొప్పతనాన్ని గురించి వాదించడం ప్రారంభించారు. వారిలో వ్యాపారి ఇలా అన్నాడు: సంసారం నడవాలంటే ధనం కావాలి, ధనం సంపాదించేది వ్యాపారమే, కాబట్టి మా వృత్తి గొప్పది. గాయకుడు: లేదండి, మనసు మ్రోగించేది సంగీతమే, రాజులు ప్రజలు అందరూ గానమే వింటారు, కళాకారుడే నిజమైన గొప్పవాడు అని పలికాడు. వీరికి దీటుగా రాజుద్యోగి: కాదు, రాజసభలో సేవ చేసే మాకు మించిన వాడు లేడు, రాజు చెంత గౌరవం పొందేవాడే నిజమైన గొప్పవాడు అని పలికాడు. వారు 3 చివరికి శ్రవణానందుని చూసి: అన్నయ్య, నువ్వే తీర్పు చెప్పు, మా 3లో ఎవరు గొప్పవారు అని అడిగారు. శ్రవణానందుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: గొప్పతనం అంటే వృత్తి కాదు, బతికేంత వరకు సంతోషంగా జీవించగలిగిన వాడే గొప్పవాడు. కానీ మీరు నొక్కి ఒత్తిడి చేస్తే నేను మీ అందరినీ మీ వృత్తుల్లో మించగలనని చెప్తాను. ఆ మాట 3కి సవాలుగా అనిపించింది. సరే, నువ్వు మమ్మల్ని మించగలిగితే ఒక్కొక్కరం 1000 వరహాలు ఇస్తాం అని అన్నారు. మొదట శ్రవణానందుడు వ్యాపారి వెంట రాజధానికి వెళ్ళాడు. పెద్ద పెద్ద దుకాణాలు, జనంతో కిక్కిరిసిన బజార్ను చూసి ఆశ్చర్యపోయాడు. ఒకరోజు అతను వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలను తీసుకున్నాడు. బజార్లో కూర్చొని అమ్మసాగాడు. కానీ ధరలు మిగతా దుకాణాల కంటే ఎక్కువగా చెప్పాడు. కొనేవారు ఆశ్చర్యపడి ఇలా అడిగారు: అయ్యా, వేరే దుకాణంలో ఇదే వంకాయలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి, మీరు ఎందుకు అంత ఎక్కువ చెబుతున్నారు? శ్రవణానందుడు నవ్వుతూ: ఇది సాధారణ వంకాయ కాదు, మా సరుకు ఎప్పుడూ ధనగుప్తుడు గారు కొంటారు, ఆయనకు మించిన రుచిని తెలుసుకునేవారు లేరు, మీరు కొనకపోయినా నాకు ఏమాత్రం నష్టం లేదు. అది విన్న కొంతమంది ధనవంతులు తాము ధనగుప్తుల స్థాయికి చేరాలని గర్వంతో ఆ వంకాయలు కొనడం ప్రారంభించారు. అన్ని వంకాయలు అమ్ముడైపోయాయి. లాభం మిగతా దుకాణాల కంటే 2 అయింది. మరుసటి రోజు సాధారణ బజారులో తక్కువ ధరకు అమ్మి ఎక్కువ అమ్మకాల వల్ల లాభం ఎక్కువ పొందాడు. వ్యాపారి ఆశ్చర్యపడి: నీ తెలివితేటలు నిజంగా 1000 వరహాల విలువైనవి అంటూ బహుమానం ఇచ్చేశాడు. తరువాత శ్రవణానందుడు గాయకుడి ఇంటికి చేరాడు. రోజు గాయకుడితో సంగీతం నేర్చుకుంటూ సాయంత్రం పూట ఎక్కడికో వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక లేడీ పిల్లను పట్టుకొని వచ్చి గాయకుడితో: మనిద్దరం గానం పోటీ చేద్దాం, ఎవరు గెలిచారో ఈ లేడీ తీర్పు చెబుతుంది అని అన్నాడు. వారి పోటీ చూడటానికి జనం పోగయ్యారు. మొదట గాయకుడు అద్భుతంగా పాడాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ మంత్రముగ్ధులయ్యారు. తర్వాత శ్రవణానందుడు ఒక విరహ గీతం పాడటం మొదలు పెట్టాడు. కానీ అతని పాటలో రాగం తాళం అంత బలంగా లేకపోయినా లేడి పిల్ల ఒక్కసారిగా అతని దగ్గరకు వచ్చి నిలబడింది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోయారు. పాటతో జంతువుని కూడా ఆకర్షించుకోవటం అంటే మాటలా అని అందరూ శ్రవణానందుని మెచ్చుకోసాగారు. ఆపై శ్రవణానందుడు నవ్వుతూ: అయ్యా, ఇందులో మాయేమీ లేదు, ఈ లేడి పిల్ల పేరు రాణి, నేను పాటలో అదే పేరు పాడాను, తన పేరును విని ఇది నా దగ్గరకు వచ్చేసింది అని అన్నాడు. ఇది విన్న జనం నవ్వేశారు. తెలివికి మించిన బలమేమీ లేదని గాయకుడు ఒప్పుకొని ఓటమిని అంగీకరించి 1000 వరహాలు ఇచ్చాడు. చివరగా శ్రవణానందుడు రాజుద్యోగి వద్దకు చేరాడు. శ్రవణానందుడు రాజుద్యోగితో:
నీ జీతం పెంచించి రాజు చేత బహుమతి ఇప్పించగలను అని అన్నాడు. రాజుద్యోగి కోపంగా అది అసంభవం అన్నాడు. అప్పుడు శ్రవణానందుడు ఒక రత్నాన్ని తీసుకొని మంత్రి గారి ఇంటికి వెళ్లి కానుక ఇచ్చాడు. మంత్రి సంతోషపడి ఎవరికైనా సహాయం కావాలంటే చెప్పు అన్నాడు. దాంతో శ్రవణానందుడు రాజసభ దర్శనం కావాలి అని అడిగాడు. తరువాత ఒక ప్రసిద్ధ కవిని కలిసి బంగారు కానుక ఇచ్చి రాజుని పొగిడే పద్యం రాయించుకున్నాడు. రాజసభలో శ్రవణానందుడు ఆ పద్యం పలకగా రాజు ఉల్లాసంతో ఎవరు రచించిన ఈ అద్భుత పద్యం అని అడిగాడు. శ్రవణానందుడు వినయపూర్వకంగా, కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ నా బంధువు ప్రతిరోజు ఈ పద్యం విని రోజు మొదలు పెడతాడు. అదే కారణంగా నేను మీ దర్శనం చేసుకోవాలని తప్పించాను అన్నాడు. శ్రవణానందుడి బంధువు తన కొలువులోనే వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్వు ఇచ్చాడు. ఆనందభరితుడైన రాజుద్యోగి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. ముగ్గురు బంధువులు ఒకేసారి, అన్నయ్య, నీలో ఇంత తెలివి ఉంది, ఈ చిన్న ఊరిలో ఎందుకు దాచుకుంటున్నావు? రాజధానిలో స్థిరపడితే నీ ప్రతిభ అఖండంగా రాణిస్తుంది అని అన్నారు. శ్రవణానందుడు ప్రశాంతంగా నవ్వి, నా విజయాలు క్షణికం మాత్రమే, కానీ మీరు మీ వృత్తిలో స్థిరంగా నిలబడ్డారు. నిజంగా గొప్పవారు మీరే. నాకు కావాల్సిందల్లా జ్ఞానం సంపాదించడం, సంతోషంగా జీవించడం. అది మా ఊరిలోనే సాధ్యం. అతని వినయం చూసి ముగ్గురు గౌరవంగా తల వంచారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవనమేఘం స్టోరీస్.